నెల్లూరు జిల్లా కావలి పట్టణం తుమ్మలపేట రోడ్డులోని జడ్పీ హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన టీచర్స్ క్రికెట్ అండ్ త్రోబాల్ టోర్నమెంట్ ను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు। ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఉపాధ్యాయులు అలాగే అధికారులు క్రీడాకారులు సాల్వాతో సన్మానించి ఘన స్వాగతం పలికారు। అనంతరం టోర్నమెంట్ లో పాల్గొన్న క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు। ప్రతి జట్టులోని క్రీడాకారుల వద్దకు వెళ్లి మాట్లాడిన ఎమ్మెల్యే వారి ఆట తీరును అభినందిస్తూ ఉత్సాహం నింపారు। ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడి సందడి చేశారు। క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఉపాధ్యాయులు క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం విద్యార్థుల్లో గొప్ప ప్రేరణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు, విద్యాశాఖ అధికారులు, క్రీడాకారులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। తల్లి నడక నేర్పితే, తండ్రి తపన పడితే గురువు జ్ఞానాన్ని నేర్పుతాడు। గురువు నేర్పిన జ్ఞానంతోనే మన జీవితం ప్రారంభమవుతుంది। అందుకనే మన ధర్మంలో గురువుకి మొదటి స్థానం అందించడం జరిగింది। తల్లి తండ్రి తర్వాత గురువుకి అంతటి ఔన్నత్యం, అంతటి స్థాయిని దక్కిందంటే గురువు యొక్క గొప్పతనం అంత గొప్పది। ఆ గురువులందరినీ కూడా ఒక దగ్గర అసెంబ్లీ చేసి రోజువారీ కార్యక్రమాల్లో పిల్లలకు పాఠాలు చెబుతూ రోజువారీ కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఉపాధ్యాయుల్లో కూడా వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనల్ని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో శరీర దృఢత్వాన్ని, మానసిక పరిపక్వతని పెంచుకునే విధంగా కొద్దిసేపు వాళ్ళను కూడా ఆట పాటలతో ఎప్పుడో విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటి స్పోర్ట్స్ కావచ్చు, ఈ రోజున జరిగేటువంటి సమాజంలో జరిగేటువంటి కొత్త కొత్త స్పోర్ట్స్ కావచ్చు, అన్నింటినీ తెలుసుకొని వాళ్ళందరూ కూడా ఒక దగ్గర అసెంబ్లీ అయితే బాగుంటుందనే ఆలోచనతో ఈ రోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆలోచన ఉపాధ్యాయుల్లో